ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం యాక్చువల్గా ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు మెయిన్. అంటే లేదు డార్లింగ్ నువ్వు చేయి డార్లింగ్ అని చాలా చిన్న పిల్లోళ్ళలాగా నాతో అంటే వాళ్ళు దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది, నువ్వు రాయమ్మా నువ్వు ఇక్కడ రాయి, అబ్బా బాగా రాసేవారి మనం బాగా రాయిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అలా చేస్తూ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా. ఎందుకంటే డార్లింగ్ నీకు తెలుసా నీలో ఎంత గొప్ప రైటర్ ఉన్నారు అని 100 సార్లు అనేవాళ్ళు ఆయన. అంటే నేను కూడా అసలు లేదు డార్లింగ్ నేను మీకు నచ్చింది కదా చాలు అనేవాడిని. నేను ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ కదా అనేవాడిని. ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు, ఆయన హ్యాపీ అయితే చాలు. నేను హ్యాపీ అండ్ డార్లింగ్ నువ్వు అసలు ఎలాంటి కథ ఇస్తున్నావు నీకు తెలియట్లేదు, నువ్వు ఎలా రాసావో నీకు తెలియట్లేదు, నువ్వు ఈ క్లైమాక్స్ రాసావు కాబట్టి నేను ఇలా చేశాను అని ఆయన అంత క్రియేటివ్గా అంత ఎంజాయ్ చేస్తారనమాట. దానికి ఇంకా మాటలు లేవు సార్. అలాగే ఫస్ట్ టైం ఒక ముగ్గురు హీరోయిన్స్తో చేస్తున్నాం. ఆయన జనరల్లీ చాలా బిడియంగా షైగా అలా కనిపిస్తూ ఉంటారు, బయట వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు. బట్ ముగ్గురు యాక్టర్స్తో చేయడం ఆయన్ని ఇబ్బంది పడ్డారా లేకపోతే ఆయన ఎలా చేశారు? ముగ్గురు యాక్టర్స్తో అంటే యాక్చువల్గా ఆయన చెయ్యాలి కలర్ఫుల్గా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాము. అయిన తర్వాత యాక్చువల్గా ఒక హీరోయిన్ పెడదాం ఇద్దరిని పెడదాం అంటే నేను ఇంకా ముగ్గురిని పెడదాం అన్నాను. ముగ్గురిని పెడదాం అన్న తర్వాత నాకు రాసేటప్పుడు అయిపోయింది, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి. బట్ ముగ్గురుతో ఆయన ఎంత సెటిల్డ్గా పెర్ఫామ్ చేశారు, వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు, చూడాల్సిందే అంతే. అది మాటల్లో చెప్పండి. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు మీరు సినిమా చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక మరో ఎత్తు సినిమా ఖచ్చితంగా. ఫ్యాన్స్ అందరు కూడా మారుతి గారు అనగానే ఇప్పుడు నెత్తిని పెట్టుకొని దేవుళ్ళ చూస్తున్నారు వీళ్ళందరూ. నన్ను ఏమీ అలా చూడొద్దు, నేను మీలో ఒక పర్సన్నే. వాళ్ళ హోప్స్ అన్ని మీ మీదే ఉన్నాయి. హోప్స్ పెట్టుకోండి. నేను డెఫినెట్గా మీరు పెట్టుకున్న హోప్కి 1% ఎక్కువే ఉంటా, అదైతే కాన్ఫిడెన్స్ ఇస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం కంటే నేను ఇచ్చే ప్రతి కంటెంట్ మాట్లాడుతుంది. ఇవాళ జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ చూపిస్తున్నాం మీకు, దాని తర్వాత వచ్చే సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్ మీరు ఏంట్రా ఏం జరుగుతుందిరా అని ఈ డిసెంబరు Jan 9th వరకు ఒక ఆరాలో ఉంటారు, రెబల్ ఆరాలో ఉంటారు అందరూ. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఏమీ భయపడద్దు. ఇంకో సాంగ్ రావాలి, ఇంకో కంటెంట్ వేయాలి, అసలు ఏమీ భయపడద్దు. కొంచెం లేట్ అయినా సరే ఆయన వచ్చిన రోజు మాత్రం అన్నీ మర్చిపోతాం. ఆ క్షణం ఆయన ఇచ్చే హై, ఆయన ఇచ్చే ఎనర్జీ, ఆయన దగ్గర నుంచి వచ్చే మనకి సార్ థై స్లాప్ తొడగొడతారు. తొళ్ళ నేను కొట్టను, తొడగొట్టండి సార్. మీరు సినిమా చూసి తొళ్ళ కొడుతుంటే నేను చూస్తాను అంతే. మీరు ఏదైనా కొట్టండి సార్. అయ్యో నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలర్ లీటర్లు ఏం రావండి. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను, అంతే. కాదు ఎస్కేఎన్ గారిని కొట్టమని చెప్తామా? డార్లింగ్ నువ్వు కొట్టు చిన్న. కాదు సార్, ఒకసారి మీ నుంచి ఇంకా రెస్పాన్స్. ఎవరు తొడగొడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఓకే రెడీ అంట, కంటెంట్ సాంగ్ రెడీ, రెబల్ సాబ్ సాంగ్ రెడీ. 2 minutes అంట రెడీ. ఫస్ట్ టైం యాక్చువల్గా పర్ల కానీ మీ ఎంకరేజ్మెంట్కి మాత్రం నేను ఎప్పటికీ మీకు ఫిదా. నేను చెప్తున్నా, ఎవరెవరైతే నా ఫోటో పెట్టి మీమ్స్ చేశారో వాళ్ళ ఓపిక్కి నిజంగా నమస్తే. ఎందుకంటే ప్రతి మేము చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కాదు, మా ఫ్యామిలీ, మా పిల్లలు అందరూ డాడీ ఇది చూడు. నిన్నే యాక్చువల్గా ప్రభాస్ గారికి పంపించా అన్నీ. ఆయన పంపిస్తుంటే ఆయన డార్లింగ్ నీకు గుడి కట్టేస్తారని చూడు డార్లింగ్ అన్నారు ఆయన. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ లవ్ మీరు చూపించే విధానానికి నిజంగా చాలా 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 ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలను, అట్లాంటిది
వేరే వేరే క్లిప్పింగ్స్లో ఫోయస్ పెట్టి చేస్తున్నారు. అంత ఓపికగా చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. రెబల్ సాంగ్ రెడీ? లేదు సార్, ఎస్ సార్ రెడీ. బట్ బిఫోర్ దట్ శశి గారు కూడా మాట్లాడతారు. మన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నైజాంలో థియేటర్స్ అన్ని ఈయన ద్వారా రిలీజ్ అవుతాయి. 100 కోట్ల షేర్ చూపిస్తానన్నారు ఆయన. మీకు ఎక్కడైనా ఏ సెంటర్లోనే ఏ థియేటర్ అయినా కనబడ